chapter 16, verse 1. 16వ అధ్యాయము ఈ రోజు మనం ధ్యానించుకుంటాము. మొదటి వచనం. Then I heard a loud voice from the temple saying to the seven angels, "Go, pour out the seven bowls of God's wrath on the earth." మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. So chapter 16 talks about the pouring out last 7 plagues on the rebellion. భూమి మీద దేవునికి వ్యతిరేకంగా తిరుగాడు వారి మీద కుమ్మరింపబడనై ఉన్న 7 పాత్రలను ఈ 16వ అధ్యాయంలో మనం చూస్తాం. So this is very horrible plagues. ఇవి చాలా భయంకరమైన తెగుళ్ళుగా ఉంటున్నాయి. So bowls of wrath of God has given. దేవుడి ఉగ్రత పాత్రలను భూమి మీద కుమ్మరించబడడానికి అక్కడ ఇవ్వబడి ఉన్నాయి. Again, let us remember, it is not for all the people in the world. ఇవి భూమి మీద ఉన్న ఇప్పుడున్న వాళ్ళందరి మీద కాదు. Only for the people who followed the Antichrist. అంత్యక్రీస్తును వెంబడించి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ మీదకి వస్తున్న ఉగ్రత. So bowls judgment are the God's final judgment. ఇవి దేవుని అంతిమ తీర్పులుగా మనం చూడవచ్చు. And that will be the complete judgment on the earth. భూమి మీద దేవుని ఉగ్రత వీటితో సంపూర్తి అగుచున్నది. And this makes everything end. దీని తర్వాత అంతము వస్తుంది. And there are many similarities between the bowl judgment and the trumpet judgment. ఈ ఉగ్రత పాత్రలు 7 పాత్రల్లో వచ్చిన ఈ తెగుళ్ళు బూరలతో వచ్చిన ఆ తెగుళ్ళతో కొంచెం ఒకలాగా అనిపిస్తాయి. Very similar, but we can find 3 differences between these 2 judgments. చాలా విషయాల్లో రెండు ఒకేలాగా అనిపించిన 3 విషయాలు వ్యతిరేకంగా ఉన్నట్టు మనం చూస్తాం. See, these bowl judgment are complete. ఈ ఉగ్రత 7 ఉగ్రత పాత్రలు వీటివి సంపూర్ణమై ఉన్నవి. So whereas the trumpet judgments are partial. అయితే ఆ బూరలతో కూడిన ఆ ఉగ్రతలు అవి భూమి యొక్క కొంచెం భాగమే అవి నాశనం చేస్తాయి. The trumpet judgment still give unbelievers an opportunity to repent and come to the Lord. ఈ బూరలు ఊదేటప్పుడు వచ్చిన ఆ శ్రమలు అప్పుడున్న భక్తిహీనులు దేవుని వైపు తిరగడానికి వాళ్ళకు తరుణం ఇవ్వబడి ఉంది. But this bowl judgment does not give any chance for the people to repent. కానీ ఈ ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరింపబడుతున్నప్పుడు అప్పుడున్న జనాలకు మార్మన్స్ పొందడానికి రక్షణ పొందడానికి వాళ్ళకి తరుణం ఇవ్వబడలేదు. So mankind is indirectly affected by several of the trumpet judgment. అప్పటికే మానవాళికి ఈ బూరలతో వచ్చిన శ్రమలు చాలానే వాళ్ళు చూసి ఉన్నారు. It will affect indirectly. అంటే మనుషులకు అప్పుడు వాళ్ళకు దాని ద్వారా వాళ్ళు ప్రభావితం చేయబడినారు. But for the bowl judgment it will attack directly. కానీ ఈ ఉగ్రత పాత్రల నుండి వచ్చే ఈ శ్రమలు వాళ్ళకు నేరుగా వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించే విధంగా ఉన్నాయి. So verse 1 it says the loud voice came from the temple. 16వ వచనము మీరు పోయి దేవుని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. This temple is in heaven. అయితే ఈ ఆలయము పరలోకంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. So the voice came from the temple in heaven saying to the 7 angels, "Go and pour out the 7 bowls of God's wrath on the earth." పరలోకంలో ఉన్న దేవుని ఆలయం నుండి ఒక గొప్ప స్వరం వచ్చి మీరు భూమి మీద వెళ్ళి ఈ 7 ఉగ్రత పాత్రలను కుమ్మరించుడి అని వాళ్ళ స్వరం వింటున్నారు. If you read Nahum chapter 1 verse 2, we can understand the God's wrath. నహూము 1:2లో చూస్తే మనము దేవుని ఉగ్రతను అక్కడ చూస్తాం. God is a jealous God and the Lord avengeth. The Lord avengeth and is furious. The Lord will take vengeance on his adversaries and he reserveth wrath for his enemies. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును.
తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. So God has, God is going to bring His wrath on this earth. దేవుడు తన ఉగ్రతను ఈ భూమి మీదకి తీసుకురానై ఉన్నాడు. Verse 2. రెండవ వచనం. The first angel went and poured out his ball on the land, and ugly and painful sores broke out on the people who had the mark of the beast and worshipped his image. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారం చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. So there is a plague came out of the first ball. మొదటి పాత్ర కుమ్మరింపబడినప్పుడు అప్పుడు చెడ్డ పుండ్లు గల తెగులు భూమి మీదకి వచ్చింది. So we can remember Exodus chapter 9 verse 9 to 11. నిర్గమకాండము 9వ అధ్యాయము 9 నుంచి 11 వరకు గాన మనం చదివితే, And it shall come small dust in all the land of Egypt, and shall be a boil breaking forth with the blaze upon man and upon beast throughout all the land of Egypt. And they took ashes from the furnace and stood before Pharaoh, and Moses sprinkled it up toward heaven, and it became boils breaking forth with the blaze upon man and upon beast. And the magicians could not stand before Moses because of the boils, for the boils were upon the magicians and upon all the Egyptians. నిర్గమకాండము 9:11 వరకు. అప్పుడు అది ఐగుప్తు దేశమందంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమందంతటా మనుష్యుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురులగునని మోషే అహరోనులతో చెప్పాను. కాబట్టి వారు ఆవబుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దురులాయెను. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికీ పుట్టెను. And Job chapter 2 verse 7. యోబు 2:7లో, So went Satan forth from the presence of the Lord and smote Job with sore boils from the sole of his foot unto his ground. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. So in the Old Testament, boils describe the plague what the God has brought for the Egyptian and this Job. యోబుకును ఐగుప్తీయులకును వచ్చిన ఈ పుండ్లను తెగులుగా అప్పుడు మనం చూస్తా ఉన్నాం. And Job was also afflicted by the boils. It's called the plague in the Old Testament. యోబు ఏ పుండ్లతోనైతే బాధింపబడినాడో అది కూడా ఇవే తెగుళ్ళు. But in the New Testament, if you read the Gospel of Luke chapter 16 verse 21, లూకా 16:61లో మనం చూస్తే, the beggar Lazarus also had the sores on his body. లాజరు బిచ్చవాడైన వాడు లాజరు ఆయనకు కూడా ఇట్లాంటి పుండ్లే ఒళ్ళంతా ఉండిని. So that's here you can see the word. It's a God. When the ugly and painful sores broke out on the people who had the mark of the beast and worshipped his image. ఆ క్రూర మృగము యొక్క ముద్ర గలవారికిని దాని ప్రతిమకు నమస్కారం చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. So all over the world, people who worship the beast, they got these sores. భూమి అందంతటా ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కారం చేసి ఉన్నారో వాళ్ళకు ఈ బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టినాయి. It is incurable. అంటే అవి మళ్ళీ స్వస్థత పొందవు. And it is a oozing sores, we can say. అంటే అవి కారుతూ దురద నొప్పి అవన్నీ కలిగి ఉంటాయి. And clearly it's mentioned that is only for the people who had the mark of the beast and who worshipped the image. ఇక్కడ ఎంతో చక్కగా రాయబడి ఉంది, ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారం చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. So that means the worshippers of the Antichrist were afflicted with these sores. అంత్యక్రీస్తును ఆరాధించే వారు ఈ విధమైన పుండ్ల చేత బాధపడినారు. Verse 3. 3వ వచనం. The second angel poured out his ball on the sea, and it turned into blood like that of a dead man, and every living thing in the sea died.
రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. So we can see Exodus chapter 7 verse 20 to 25. నిర్గమకాండము 7:22 నుంచి 25 వరకు గాన మనం చూస్తే The first plague which was against the Egyptian. ఐగుప్తీయులకు కలిగిన మొదటి ఆ తెగులు. So it was spread far away. అంటే చాలా దూరం వరకు ఆ జనాలకు అది వ్యాపించి ఉన్నది. And here if you read third verse, it says the ball on the sea it turned into blood like that of the dead man. సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. The water in the world, all the oceans became thick and dark and blood. సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ, చెరువులలో ఉన్న నీళ్ళన్నీ పీనుగ రక్తం లాగా గట్టిగా ఉంటున్నాయి. So from this we can find the death of billions of sea creatures. సముద్రంలో ఉన్న జంతువులన్నీ చచ్చెను. And this water, if you read it in the history, we can say it covers the Mediterranean area. ఇది మెడిటరేనియన్ సీ దగ్గర ఇట్లాంటి జరుగుతా ఉంది. So when the second ball poured out, you will find the sea water turned, all the waters in the world turned to blood. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా, అంటే సముద్రాలు, భూమి మీద ఉన్న సముద్రాలన్నీ కూడా పీనుగ రక్తం లాగా అయిపోయినాయి. Verse 4. 4వ వచనం. The third angel poured out his ball on the rivers and the springs of water, and they became blood. మూడవ దూత తన పాత్రను నదులలో జలధారలలో కుమ్మరింపగా అవి రక్తమాయెను. So again the fresh water. ఇక్కడ మంచి నీళ్లు కూడా అట్లా అయిపోయినాయి. So all they become, it says they became like a blood. మంచి నీళ్ళ సదుపాయం లేకుండా మంచి నీళ్ళన్నీ కూడా రక్తంలో తయారైపోయినాయి. The second ball, it was turned the sea water into blood, and the third ball, it is spring water turned into blood. రెండవ పాత్ర కుమ్మరింపబడినప్పుడు సముద్రంలో నీళ్లు రక్తమైనవి. మూడవ పాత్ర కుమ్మరింపబడినప్పుడు నదులు జలధారలలో నీళ్లు రక్తమాయెను. And all the source of waters are become blood. అంటే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ నీళ్ళన్నీ రక్తంలాగా అయిపోయినట్టు చూస్తున్నాం. So just imagine now, if anyone get thirst on that day, on that days, the people have to drink the blood. అయితే ఆ కాలంలో మనుషులకి దప్పిక వేస్తే రక్తం తప్ప ఇంకేం లేదు, రక్తం తాగాల్సిందే. So whoever got the fever in that time, if they want to drink the water, they have to drink the blood. ఇప్పుడు ఈ పుండ్లు వీటితో జ్వరాలు వచ్చి పడుకొని ఉంటారు జనాలు, వాళ్ళు తాగాలన్నా కూడా రక్తం తాగాలి. So what a horrible situation where there is no water supply. ఎంత భయంకరమైన పరిస్థితి అండి నీళ్లు లేకుండా ఉండడం. All the sea waters, all the spring waters, all the rivers has become blood, and now whoever wants to drink, they have to drink the blood. సముద్రంలో రక్తమే, నదులలో రక్తమే, ఎక్కడ నీళ్లు ఉండాలనో అక్కడ అంతా రక్తమే ఉంటే మనుషులు నీళ్లు తాగగలుగుతారా? రక్తమే తాగాల. Verse 5. 5వ వచనం. Then I heard the angel in charge of the water say, you are just in this judgment, you who are and who were and the Holy One, because you have so judged. అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వాళ్ళు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. So this talks about the God's eternity. దేవుడు నిత్యత్వంలో ఏం చేస్తున్నాడో మనకి ఇక్కడ తెలుస్తుంది. So here the eternal God will judge very justly for all the people who are on this earth who worship the Antichrist or beast. నిత్యుడగు మన దేవుడు అంత్యక్రీస్తును ప్రతిమకు నమస్కారం చేసిన వాళ్ళను ఈ విధంగా ఆయన శిక్షకు గురి చేస్తా ఉన్నాడు. And if you read Matthew chapter 24 verse 21, మత్తయి సువార్త 24:21లో మనం చూస్తే it says, for then shall be a great tribulation such as was not since the beginning of the world to this time, no, nor ever shall be.
లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. So this slaughter will have no parallel in the history. ఇట్లాంటి వధ ఇట్లా ముందెప్పుడు జరగలేదు. And this is the vengeance of God. ఇది దేవుని తీర్పు అయి ఉంటున్నది, దేవుని ప్రతీకారమునకు ఇది చూపిస్తా ఉంది. So the verse 5 talks about the God's eternity and eternal plan of God to make the very just judgment on this earth. దేవుడు వర్తమాన భూత కాలములలో ఉండే దేవుడు, నిత్యుడగు దేవుడు భూమి మీద ఈ విధంగా న్యాయం తీరుస్తూ వస్తా ఉన్నాడు. Verse 6. 6వ వచనం. For they have shed the blood of your saints and prophets, and you have given them blood to drink as they deserve. దీనికి వారు పాత్రులే, నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. So even verse 4 talks about the water becoming a thick blood. 4వ వచనంలో కూడా రక్తము గట్టి అయినట్టు లేకపోతే గడ్డగట్టినట్టు చూస్తున్నాం. So here the word of God says they deserve to drink the blood because they have shed the blood of the saints and the prophets. వీళ్ళు పరిశుద్ధుల రక్తము ప్రవక్తల రక్తము కార్చినారు కాబట్టి వీళ్ళు ఇట్లాంటివి తాగడం వీళ్ళకి తగినదే అని దేవదూత చెప్తా ఉన్నారు. So any charges God brings in his judgment, it is too harsh, but it is reliable or it is just one. అంటే దేవుడు ఎంత కఠినమైన శిక్ష విధించినప్పటికీ మన దేవుడు న్యాయవంతుడు, అది న్యాయమైనది, అది తగినది, అది సరి అయినది. God judgment is fair and proper. దేవుని న్యాయము ఎప్పుడును సరి అయినదిగా న్యాయమైనదిగా ఆయన సరిగానే చేసే దేవుడుగా ఉన్నాడు. So this angel in verse, it's claiming that God, his justice is very much good and pure and perfect. దేవుని న్యాయము చక్కగా ఉంటుంది, ఆయన యథార్థంగా చేసేవాడు, ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు. So he is telling, the angel is telling that they are drinking the blood because they shed the blood of your saints and prophets. వాళ్ళు పరిశుద్ధుల రక్తము ప్రవక్తల రక్తము కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. So now from this verse we can understand and we have to change our mind of misconception of our God. మనము ఈ వచనాలు చదువుతున్నప్పుడు దేవుణ్ణి మనము తప్పుగా అర్థం చేసుకోకూడదు. So we have to understand that God is fair and kind enough dealing all his judgment or justice on humanity. మనుషుల మీద ఆయన తీర్పు తీర్చినప్పుడు ఆయన మనం చేసిన దానికి తగినట్టుగా ఆయన న్యాయం తీర్చువాడు, ఆయన అన్యాయం చేయడు, అన్ని సరిగానే న్యాయంగా చేస్తాడు. So in the reality God set his own standard of justice. దేవుడు తన స్వంత న్యాయ ప్రమాణాన్ని కలిగి ఉన్నవాడు. And he uses his power according to his own moral perfection. ఆయన నైతిక విలువలకు తగినట్టుగా ఆయన న్యాయం తీరుస్తాడు. And those who rebel against God, ఎవరైతే దేవునికి తిరగబడి ఉంటారో, so they will have their own outcomes. అయితే ఎవరు దేవునికి తిరగబడితే వాళ్ళకు అట్లాంటి ప్రత్యామ్నాయాలు వాళ్ళు పొందుకుంటారు. So verse 5 and 6 if you read very carefully, 5, 6 వచనాలు మనం బాగా చదివితే గమనిస్తే, so two witnesses were there before the Antichrist headquarters in Jerusalem. యెరూషలేములో అంత్యక్రీస్తు ఆయన రాజధానిగా చేసుకోక ముందు వాళ్ళు ఉన్నారు. And all the balls in the wrath of God is pouring out. అయితే వాళ్ళ ద్వారా దేవుడు ఇట్లా ఈ తీర్పులు తీసుకొస్తా ఉన్నాడు. And the wrath of God for Antichrist and the false prophet and the people who worship the mark of the beast. ఎవరైతే ఈ అంత్యక్రీస్తును ఈ మృగాన్ని ప్రతిమకు మొక్కుతా ఉన్నారో వాళ్ళ మీద దేవుడు ఇప్పుడు ఈ ఉగ్రతా పాత్రలను కుమ్మరిస్తున్నాడు. So when you look at the action of wrath of God is taking their life by God. అయితే ఈ ఉగ్రతా పాత్రలు దేవుని ఆధీనంలో ఉండి దేవుడు స్వయాన ఆయన మాట ప్రకారం కుమ్మరింపబడతా ఉన్నాయి. So now God is directly dealing with the people. అంటే దాని అర్థమైంది, దేవుడు తానే మనుషులను
శిక్షిస్తా ఉన్నాడు. Verse 7. 6వ వచనం. And I heard the altar respond, Yes, Lord, God Almighty, true and just are your judgments. అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యమును న్యాయములనై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. So Psalm chapter 51 verse 4. కీర్తన 51:4లో It says, Against thee only have I sinned and done this evil in thy sight, that thou mightest be justified when thou speakest, and be clear when thou judgest. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు, తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. So this is talking about the personifying the altar. అయితే ఇక్కడ ఈ బలిపీఠము మాట్లాడడం మనం చూస్తున్నాం. So it is reinforcing the truth that God is just. దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు అన్న విషయము ఇక్కడ ప్రతిధ్వనిస్తుంది. So I heard altar responding, Yes, Lord Almighty, God Almighty, true and just are your judgment. నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. So again I just want to remind everyone that God does not use Satan to chastise you. దేవుడు మనను శిక్షించడానికి, మనం సరిచేయడానికి సైతానును ఉపయోగించలేదు. So most of the time we always blame Satan. He is going to destroy us, bring the test for us. మనము సాక్ష్యం చెప్పేటప్పుడు నాకు ఇట్లా పరిస్థితి వచ్చింది, సైతాన్ ఇట్లా చేయాలనుకున్నాడు, సైతాన్ ఇట్లా చేసిండు, అట్లా చేసిండు అని చెప్తా ఉంటాం. So if everything goes well, we say God has blessed us. అన్ని మంచి జరిగితే దేవుడు నన్ను ఆశీర్వదించినాడు, దేవుడు సహాయం చేసినాడు అంటాం. If something goes wrong, we always have one person to blame, that is Satan. మనకు పరిస్థితులు సరిగా లేకపోతే సైతాను ఇట్లా చేసిండు, అట్లా చేసిండు అని చెప్తాం. And sometimes we say God used Satan to correct me. దేవుడు సైతానును ఉపయోగించి నన్ను సరి చేసినాడు అని కూడా అంటాం. So today I want to tell you about this. నేను ఇక్కడ ఈ వచనం ప్రకారం మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. So God does not deal with Satan. దేవుడు సైతానును మనం సరి చేయడానికి ఉపయోగించుకోడు. So there is no partnership business between God and Satan. సైతాను దేవుడు వాళ్ళు ఇద్దరు కలిసి తోటి పనివారుగా ఉండరు. So they are not working partners. వాళ్ళు ఇద్దరు కలిసి పని చేయరు. God wants to chastise you. The Spirit of God, the Holy Spirit will guide you. He will chastise you and He will tell you what to do. మనకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనం ఏ విధంగా చేయాలి, ఏం మాట్లాడాలని దేవుడు బోధిస్తాడు, సరి చేస్తాడు కూడా. So this altar itself responding that everyone and everything will be praising God. ఇక్కడ ఈ బలిపీఠమే చెప్తా ఉంది ఏంటంటే దేవుని తీర్పులు సత్యము న్యాయములై ఉన్నవి. And altar itself is acknowledging the God, His righteousness and the perfect justice. అయితే దేవుడే న్యాయవంతుడు, ఆయన సత్యవంతుడు అని ఈ బలిపీఠము అంగీకరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. So verse 8. 8వ వచనం. The fourth angel poured out his bowl on the sun, and the sun was given power to scorch people with fire. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. Yeah, the sun normally provides light for everyone. సామాన్యంగా మనకు సూర్యుడు వెలుతురు లేకపోతే వెచ్చదనాన్ని ఇస్తాడు. And also gives the energy. అంతేకాకుండా మనకు శక్తి సామర్థ్యాన్ని పెంచుతాడు. But now if you read verse 8, it says that becomes a deadly killer. అయితే ఇక్కడ మనుషులను అగ్నితో కాల్చుటకు అని ఇక్కడ రాయబడింది. So with no fresh water to drink, ఆ సమయంలో తాగడానికి మంచినీళ్ళు లేవు. and now they are having the extreme heat from sun. సూర్యుని నుంచి ఎంతో విపరీతమైన వేడి, Scorching heat, it will melt the polar ice caps. అయితే ఆ సమయంలో చాలా మండే ఎండ దాంతోటి
ఇవేంటి మంచు కొండలు అవన్నీ కరుగుతున్నాయి. So actually the polar ice caps is around 200 feet height. అయితే ఈ ధ్రువ మంచు 200 ఫీట్లు ఎత్తు వరకు ఉంటుంది. Let's read Amos chapter 9 verse 5 and 6. ఆమోసు 9, 5, 6 చదువుకుందాం. We can understand what is the meaning of this verse. ఈ వచనం అర్థం మనకు అర్థమైతది అప్పుడు. And the Lord God of hosts is he that toucheth the land, and it shall melt, and all that dwell therein shall mourn, and it shall rise up wholly like a flood, and shall be drowned as by the flood of Egypt. It is he that buildeth his spears in the heaven, and hath founded his troop on the earth. He that calleth for the waters of the sea, and poureth them out upon the face of the earth. The Lord is his name. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును, అందులోని నివాసులందరూ ప్రలాపింతురు. నైలు నది వలనే అది అంతయు ఉబుకుచుండును, ఐగుప్తు దేశపు నైలు నది వలనే అది అరిగిపోవును. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొని వాడును, ఆకాశ మండలమునకు భూమి అందు పునాదులు వేయువాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడు ఆయనే. ఆయన పేరు యెహోవా. So we can see the description of the ocean and the sun. అయితే ఇక్కడ సూర్యుని వేడిమికి ఎట్లా సముద్రం పొంగుతుందో చూస్తున్నాం. And verse 9. 9వ వచనం. They were shaped by the intense heat, and they cursed the name of God who had control over this place, but they refused to repent and glorify him. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరు గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. See the heart of the people. ఇక్కడ మనుషుల హృదయ కాఠిన్యం మనం చూస్తున్నాం. So when the God has brought these balls, but still people are not repenting. They refuse to repent and glorify God. ఈ ఉగ్రత పాత్రలు కుమ్మరింపబడుతున్నప్పుడు మనుషులు ఆ వేదనలో ఆ తట్టుకోలేక దేవుని వైపు తిరగలేదు, వాళ్ళు ఇంకా దేవుని దూషిస్తా ఉన్నారు. So instead of revering to God, instead of repenting before God, they were blaspheming God, and they said they are facing the affliction, and because of God we are facing the affliction. వాళ్ళు ఆ బాధతో ఆ నొప్పితో దేవుని వైపు తిరిగేదానికి బదులు, పశ్చాత్తాప పడేదానికి బదులు వాళ్ళు దేవుణ్ణి శపిస్తూ దేవుని నామాన్ని దూషిస్తూ దేవదూషణ చేస్తూ ఈ దేవుడు ఇట్లాంటి మంచి దేవుడు కాదు, మా మీదకి అన్ని ఇట్లాంటి తెగులు తీసుకొచ్చినాడని మాట్లాడుతున్నారు. So because of their stubborn heart, the God has brought this affliction on their life. వాళ్ళ కఠిన హృదయాన్ని బట్టే దేవుడు ఇట్లాంటి కష్టాలు ఈ శ్రమలు వాళ్ళ మీదకి తీసుకొని వచ్చినాడు. So it is very horrible situation. ఎంతో భయంకరమైన పరిస్థితి. The sun was intensified, ఎండ తీవ్రంగా ఉంది, and water became blood, నీళ్ళేమో రక్తమైపోయినాయి, but still people are refusing to repent. ఇట్లాంటి పరిస్థితిలో కూడా మనుష్యులు దేవుని దగ్గర పాపాలు ఒప్పుకోవట్లేదు. So power of God is fully, completely revealed on this earth. ఆ కాలంలో దేవుని శక్తి సంపూర్ణంగా అందరికీ తెలియబడతా ఉంది. But still people are refused to repent and glorify him. దేవుని శక్తిని అనుభవిస్తూ కూడా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పోతూ దేవుని విసర్జిస్తూనే ఉన్నారు. Verse 10. 10వ వచనం. The fifth angel poured out his bowl on the throne of the beast, and his kingdom was plunged into darkness. Men gnawed their tongues in agony. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను, మనుష్యులు తమ కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కర్చుకొనుచుండిరి. So this angel poured out his bowl on the throne of the beast. అయితే ఈ పాత్ర ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా. So it may be either Antichrist throne or the false prophet throne. ఈ క్రూర మృగము యొక్క సింహాసనం అంటే ఈ అంత్యక్రీస్తు సింహాసనం అయి ఉండొచ్చు,
లేకపోతే అబద్ధ ప్రవక్త సింహాసనమైనా అయి ఉండొచ్చు. or maybe their capital city headquarters, they moved to Jerusalem. లేకపోతే వాళ్ళు యెరూషలేమునకు రాజధాని పట్టణంగా చేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ స్థలము మీని కుమరించబడి So ఉండవచ్చు. what does it mean saying that the angel poured out his bowl on the throne of beast? ఆరవ దూత ఆ పాత్రను క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరించడం అంటే ఏంటి? That means the God's event covering the Antichrist entire kingdom. దాని అర్థం ఏంటంటే అంత్యక్రీస్తు రాజ్యము మొత్తము ఈ ఉగ్రత కుమ్మరింపబడి ఉంది. So whatever the Antichrist kingdom is running around, all the things, the worldwide darkness is there, and the God judgment came upon them. అంటే ప్రపంచమంతటా అంత్యక్రీస్తు రాజ్యం ఎక్కడ దాకా ఉందో ఆ రాజ్యం అంతటి మీద దేవుని ఉగ్రత కుమ్మరింపబడి ఆ ప్రభావం చూపిస్తా ఉంది. Mark chapter 13 verse 24 and 25. మార్కు 13:24-25. It says, but in those days after that tribulation, the sun shall be darkened, and the moon shall not give her light, and the stars of heaven shall fall, and the powers that are in heaven shall be shaken. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. So this is the futile attempt to reduce the pain from their source. అయితే వీళ్ళు ఈ విధంగా చేస్తా వాళ్ళ నొప్పి తగ్గడానికి ఈ విధంగా చేస్తున్నారు కానీ అది వృధా ప్రయాసగా మనం గమనించవచ్చు. So what they are doing there? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ వృధా ప్రయాస ఏంటి? In verse 10. 10వ వచనంలో, So men gnawed their tongues in agony. మనుషులు తమ కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కర్చుకొనుచుండిరి. They cannot stop this plague or pain. వాళ్ళు ఆ నొప్పిని తగ్గించుకోలేరు. But they can only reduce, and even they cannot prevent. అంటే ఆ నొప్పి తగ్గదు, లేకపోతే ఆ నొప్పి రాకుండా చేయలేరు, తట్టుకోలేక వాళ్ళు అట్లా చేస్తా ఉన్నారు, నాలుకలు కరుచుకుంటున్నారు. Because of the drought and because of their fierce heat, they were not able to survive, and they're trying their level best to reduce the pain. వాళ్ళకు తినడము, నీళ్లు తాగడము, మళ్ళీ బయట వాతావరణము, వేడి, ఇవన్నీ తట్టుకోలేని పరిస్థితి తయారైంది. And these are happening in the tribulation period, the last day of tribulation period. అయితే ఇవన్నీ మహాశ్రమల కాలంలో చివరి దినంలో జరుగుతా ఉన్నాయి. And we need to understand how horrible these balls are. అంటే ఈ ఉగ్రత పాత్రలు ఎంత తీవ్రతగా ఉన్నాయో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. Yes, verse 11. 11వ వచనం. And they cursed the God of heaven because of their pains and their sores, but they refused to repent of what they had done. తమ కలిగిన వేదనలను బట్టి కుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరు గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. See, the people are refused to repent before God. అంటే మనుషులు దేవుని ఎదుట తమ పాపాలను ఒప్పుకుంటలేరు. So we can understand how loyal they are to Antichrist compared to God. అంటే దేవుణ్ణేమో విడిచిపెట్టినారు, అంత్యక్రీస్తుకు ఎంతో నమ్మకంగా వెంబడిస్తున్నారు. So they were not afraid of God of heaven, but they are really loyal to the Antichrist. వాళ్ళు ఆ పరలోక దేవుణ్ణి మర్చి ఈ అంత్యక్రీస్తునే దేవుడుగా కొలుస్తున్నారు. So these first five balls has brought the very affliction on the people's life, but they refused to repent. 5 ఉగ్రతా పాత్రలు కుమ్మరింపబడినప్పుడు మనుషులను చాలా వేదనలకు గురి చేసిన వాళ్ళు దేవుని వైపు తిరిగిన వారు కారు. Verse 12. 12వ వచనం. The sixth angel poured out his bowl on the great river Euphrates, and its river was dried up to prepare the way for the kings from the east. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. So this was the great river Euphrates. యూఫ్రటీసు మహానది అని ఇక్కడ రాయబడి ఉంది. If you read the book of Joshua and Deuteronomy, you will understand it flows from around 1,800 miles from its source
on the slope of the Mount Ararat. ద్వితీయోపదేశ కాండము యెహోషువ గ్రంథంలో మనం ఈ మహానది గురించి చూస్తే అరారాతు కొండ అంటే 1800 మైళ్ళు ఎత్తు నుంచి ఈ నీళ్లు పొర్లుతూ వస్తూ ఉంటాయి. Yeah, it will take slopes from the Mount Ararat to the Persian Gulf. అరారాతు కొండ నుంచి పర్షియాలో ఉన్న ఆ దేశం వరకు ఎంతో ఎత్తు నుంచి కింది వరకు అవి పారుతూ వస్తూ ఉంటాయి. So it forms the eastern boundaries of the land what God has promised Israel. తూర్పు దిక్కున ఇశ్రాయేలు రాజ్యంనకు ఇది బార్డర్ సరిహద్దుగా తయారైతాయి. And because of the intense heat that God has made, దేవుడు ఈ 5వ పాత్ర కుమ్మరింపబడినప్పుడు వచ్చిన ఈ వేడిమికి and the prolonged drought because the water became the blood. నీళ్లు రక్తంగా అయిపోయి ఇంకా కరువు కూడా ఉన్న దాన్ని బట్టి So God supernaturally dried up this Euphrates river. ఈ యూఫ్రటీస్ నది దేవుడు ఎండిపోయేటట్టు చేస్తాడు. And here it's dried up and nothing could hold back. It is invading the armies of the 5 kingdoms. ఈ తూర్పు నుంచి వచ్చే రాజులు ఈ దేశానికి రక్షణ లేకుండా వాళ్ళు ఈ నది ఎండిపోయినందుకు లోపలికి వచ్చేసేటందుకు సహాయపడతా ఉంది. So if you read book of Isaiah, you will understand this Euphrates river is really naturally the protecting for the 5 kingdoms. అయితే మనం యెషయా గ్రంథంలో చూస్తే ఈ యూఫ్రటీస్ మహానది తూర్పున వీళ్ళకు సహజ సరిహద్దుగా రక్షణను కల్పిస్తున్నట్టుగా చూస్తాం. Because of the dried up now, so it is very easy for enemies to come and invade this kingdom. ఇప్పుడు ఆ నది ఎండిపోవడం బట్టి శత్రువులు చాలా సులువుగా ఈ దేశంలోకి చొరబడడానికి మనం చూస్తా ఉన్నాం. It says here the water was dried up to prepare the way for the kings from the east. తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయేను. So God is trying to is preparing the way for the kings from the east. తూర్పు నుండి రాజులు రావడానికి దేవుడు మార్గం సిద్ధపరిచినట్టుంది. So actually these armies from the east, ఈ తూర్పు నుండి వచ్చే ఈ సైన్యము, so they will come and they will destroy the armies. వీళ్ళు వచ్చి అక్కడ ఈ సరిహద్దును దాటుకొని వచ్చి నాశనం చేస్తా ఉన్నారు. So the reason of coming from the east armies, ఈ తూర్పు నుంచే ఎందుకు ఈ సైన్యం రావాలి? so they will rebel against the Antichrist. వాళ్ళు వచ్చి ఈ అంత్యక్రీస్తుకు వ్యతిరేకంగా తయారవుతారు. And they will have the battle between the Antichrist and the eastern armies. అంటే ఆ సమయంలో అంత్యక్రీస్తుకి తూర్పు నుండి వచ్చే ఈ రాజులకి వాళ్ళు తిరగబడినందుకు యుద్ధం జరుగుతుంది. So whatever the plans Antichrist has, it's not going to work out because of this battle against the Antichrist. వీళ్ళు అంత్యక్రీస్తుతో యుద్ధం చేస్తుంటారు ఆ కాలంలో కాబట్టి అంత్యక్రీస్తు ప్రణాళికలు ఆయన అనుకున్నవి జరగవు. And God will have to drive it up this one miraculously for the eastern army to get into the Armageddon. దేవుడు తన శక్తి కొలది ఆయన శక్తిని బట్టి ఈ మహానదిని ఎండిపోజేసినాడు. ఎందుకంటే అప్పుడు ఆర్మగెద్దోన్ యుద్ధం జరగాలి. అందుకే రాజులు రావడానికి ఎంతో సులువుగా అక్కడ యుద్ధానికి వాతావరణం సిద్ధమైతా ఉంది. So armies from the east symbolizes the unhindered judgment. ఆ తూర్పు దేశం నుండి వచ్చే ఆ సైనికులు దేవుడి తీర్పులో ఆపలేకపోవడాన్ని చూపిస్తా ఉన్నాయి. So God is preparing the way to have the battle of Armageddon. ఆర్మగెడ్డాన్ యుద్ధం దీని తర్వాత జరగనయ్యింది. అయితే దాని కొరకు దేవుడు అన్ని పరిస్థితులను అనుకూలిస్తున్నాడు. Verse 13. 13వ వచనం. Then I saw 3 evil spirits that looked like frogs. They came out of the mouth of the dragon, out of the mouth of the beast, and out of the mouth of the false prophet. మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూర మృగం నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలుదేరగా చూచి తిని. So these are the 3 impure spirits coming out.
అయితే ఇక్కడ 3 అపవిత్రాత్మలు బయలువెడుతున్నాయి. And they are specially unpleasant and powerful and deceitful. అయితే ఇవి చూడడానికి మంచిగా రమ్యంగా లేవు, అంతేకాకుండా ఇవి మోసపూరిత ఆత్మలుగా మనం చూస్తున్నాం. So it says they are like frogs. వీళ్ళు కప్పల్లాగా ఉన్నాయి ఈ ఆత్మలు. Frogs were unclean animals according to the Old Testament. పాత నిబంధన గ్రంథంలో అపవిత్రమైన జాబితాలో ఈ కప్పలు ఉన్నాయి. So these spirits are coming like frogs. అయితే ఈ అపవిత్రాత్మలు కప్పలను కప్పల్లాగా ఉన్నాయి. And it says they came out of the mouth of the dragon, out of the mouth of the beast. ఘట సర్పం నోట నుండి, క్రూర మృగం నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి బయలు వెళ్తున్నాయి. So all these three together we can say they are forming the unholy trinity among the Satan. ఈ సైతాను తన కొరకు అపవిత్రమైన త్రిత్వమును చేసుకొని ఈ ముగ్గురు పనిచేస్తున్నట్టుగా మనం చూసినాం. So chapter 12 verse 3 it talks about the dragon. 12వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ మహాఘట సర్పాన్ని చూసినాము. And chapter 11 verse 7 we talks about the beast. 11వ అధ్యాయము 7వ వచనంలో మృగమును చూసినాము. And chapter 13 verse 11 we talk about the false prophet. 13వ అధ్యాయం 11వ వచనంలో ఈ అబద్ధ ప్రవక్తను కూడా మనం చూసినాం. So Satan, the dragon, the antichrist, the beast and the false prophet all together, three together spew out of this plague. అయితే ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగం నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి అపవిత్రాత్మలు బయలు వెడలుగా చూచితిని. Verse 14. 14వ వచనం. They are spirits of demons performing miraculous signs, and they go out to the kings of the whole world to gather them for the battle on the great day of God Almighty. ఇవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి. So these are the supernatural wonders. అయితే ఆ కాలంలో ఇవి సూచనలుగా ఉంటున్నాయి. These signs they are designed to deceive the people. మనుషులను మోసపుచ్చడానికి రూపించబడినాయి. So their impact will be so great that unclean spirits are able to induce the kings. అయితే వీళ్ళు ఈ అపవిత్రాత్మలు ఇవి చేసే పనులు ఎట్లా ఉన్నాయో చూడండి. లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేసే వాళ్ళని ఆకర్షిస్తా ఉన్నాయి. So in spite of the source, in spite of the intense heat and drought and darkness, how these three spirits are working. అక్కడ భూమి అందంతటా బాధాకరమైన పుండ్లు, ఎండ వేడిమి, నీళ్లు రక్తంగా ఉన్న ఆ పరిస్థితుల్లో సైతాను ఈ ముగ్గురు త్రిత్వము ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో చూడండి. So these three impure spirits coming out. అయితే ఈ 3 అపవిత్రాత్మలు బయటకు వెడలి. I think we'll continue tomorrow about these three spirits very clearly, and we will try to understand what are these three spirits are going to do during these balls. అయితే మనము ఈ 3 అపవిత్రాత్మలను గురించి రేపటి దినాన ఇంకా మనం వివరంగా నేర్చుకుందాము. So దాని తర్వాత ఈ పాత్రలు ఏ విధంగా దేవుడు భూమి మీద కుమ్మరిస్తున్నాడో కూడా ఇంకా రేపు కంటిన్యూ చేద్దాం. So we'll be right back tomorrow with the next Facebook live of this series beginning with chapter 16 verse 13. రేపు ఇదే సమయంలో మరి ఒక ఫేస్బుక్ లైవ్ లో 16వ అధ్యాయము 13 నుంచి ధ్యానించుకోవడానికి కలుసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం.